కానీ ఆయన ఒక మాట అన్నారు, సినిమా ఇండస్ట్రీలో నా దగ్గరికి రేటు పెంచమని ఏ నిర్మాత వచ్చినా పెంచాలి అంటే 20% వాళ్ళకి వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి అని చాలా లాజిక్గా మాట్లాడారు ఆయన. ఎలా లాజిక్గా మాట్లాడారంటే, మీరు ఇప్పుడు హైకోర్టు రేట్లు పెంచొద్దు అన్నది, మీకు రేట్ ఇస్తే రేటు కట్ చేయమని హైకోర్టు చెప్తుంది. కనుక వెల్ఫేర్ ఫండ్కి ఎప్పుడైతే డబ్బు ఇస్తారో వెల్ఫేర్ ఫండ్కి కానీ అంటే రేట్లు పెంచడానికి జీవో వస్తప్పుడు మనం ఏదో ప్రకృతి కానీ లేకపోతే ఇలాంటి విపత్తులు ఏమైనా జరిగినప్పుడు కానీ లేకపోతే మనం ఏదో మంచి కార్యక్రమానికి కార్మికుల కార్యక్రమం ఏదో ఒకటి మనం ఒక సొసైటీకి ఇవ్వడం కోసం దాంట్లో వెల్ఫేర్ ఫండ్ అంటారు. అలాంటప్పుడు ఇస్తున్నప్పుడు ఈ రేట్లకి అబ్జెక్షనబుల్ ఉండదు. అందుకే మీరు రేట్లు పెంచాలి అనుకుంటే కార్మికులకి 20% ఇవ్వాలి అన్నారు. అంటే వాటా ఇమ్మన్నారు, సినిమాలో వాటా ఈ నిర్మాతలకు మింగుడు పడట్ల. ఈ 10 మంది నిర్మాతలకి నిన్నటి నుంచి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది ఒక్కొక్కరికి. మా ఆస్తుల్లో కార్మికులకు వాటా ఇమ్మంటున్నారు. ఇప్పటికీ ఆయన 50% చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో దూరాడు, వచ్చాడు. మా మాతో మేము వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్నాం, రేవంత్ రెడ్డి గారు మీ అంతలో లేరని మేమే వెళ్ళాం, స్వయంగా మేమే లేబర్ కమిషనర్ని కలిసాం, మేమే ఆయన్ని రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు మా కోసం రండి, మీరు వచ్చి మాకు మీరే సెటిల్ చేయండి, మీరే మా పెద్ద మనిషి అన్నాం. ఆయన కార్మిక పక్షపాతిగా మా నిర్మాతలకు వచ్చిన లాభాల్లో ఆయన గండి కొడుతూ 50% అండ్ 45% కార్మికులకి రేట్లు పెంచి ఈరోజు మొత్తం టోటల్గా మాకు ఆల్రెడీ నడ్డి ఇరిగిపోయింది. మా పరిస్థితులు అధోగతి పరిస్థితుల్లో చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అది 10 మంది మాత్రమే. ఎన్ఆర్ఏ నిర్మాతలు అంటారు వాళ్ళని. ఎన్ఆర్ఏ అంటే అమెరికా నుంచి దిగి వచ్చిన నిర్మాతలు మాత్రమే, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్న నిర్మాతలు మాత్రమే. వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ రేట్లో నుంచి ఆస్తిలో వాటా, నష్టం వస్తే సంబంధం లేదు, లాభం వస్తే మాత్రం కార్మికుడికి 20% వాటా ఇవ్వండి అన్నాడు.